गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः, सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरि ओम। शांति शांति शांति। शक्तित्रयी वेदमाता सर्वदैव स्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమానికి సందర్శకులుగా ఉన్నటువంటి అందరికీ స్వాగతం, హార్దిక స్వాగతం. మనం గత వారంలో అగస్త్య మహర్షి దర్శించిన మంత్రాల గురించి కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన చెప్పిన మంత్రాల్లో పంచభూతాలు, పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు. పృథివీ అంటే భూదేవి. మనకు ఋగ్వేదంలో చెప్పిన 33 దేవతామూర్తుల్లో పృథివీ కూడా ఉంది. జౌహు అంటే అంతరిక్షం, జ్యోతిర్మండలానికి అధిదేవత జౌహు. ఇవి పృథివీ, తేజ. పృథివీ భూతత్వం, తేజ అగ్నితత్వం. ద్యౌర్మండలంలో ఉంది. తర్వాత ఆపహ, తేజ, ఆపహ, వాయు, ఆకాశ. 3. ఆకాశం అంతా కూడా జ్యోతిర్మండలాత్మకం కనుక ఆకాశంలో జ్యోతిర్మండలం ఉంది కనుక ద్యావా, పృథివీ 2 అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి తేజస్సును సూర్యుడు వహిస్తున్నాడు. సూర్యుడు దివాకరుడు, చంద్రుడు నిశాకరుడు. ఈ సూర్యచంద్రులు దివాకర నిశాకరులు ఈ ఇద్దరు కూడా కాలాన్ని 2గా విభజించారు. ఏ ద్వే కాలం విధత్తః అని మహాకవి కాళిదాసు చెప్పాడు. ఏ ద్వే కాలం విధత్తః, ఏ ఇద్దరు కాలాన్ని విభజించారో తన కిరణాలతో పగటిని కలగజేస్తూ పగటి భాగాన్ని మనకిస్తున్నాడు భానుడు, రాత్రి భాగాన్ని అందిస్తున్నాడు చంద్రుడు. ఈ విధంగా సూర్య సోములిద్దరు కూడా మనకు కాలాన్ని విభజించి ఈ కాలంలో ఈ పనులు చేయండి, ఈ కాలంలో ఈ పనులు చేయండి, కాలానుగుణంగా చేయండి. కాలానికి అధిదేవత భగవంతుడు. కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని పరమేశ్వరుడిని ఆరాధిస్తుంటాం. అటువంటి కాలస్వరూపుడు భగవంతుడు. ఆ భగవంతుడి గురించి, ఆ కాలస్వరూపాన్ని గురించి కూడా ఈయన అగస్త్యుడు వర్ణించాడు. ఇక్కడ ఈయన ఇప్పుడు అశ్విని దేవతల్ని వర్ణిస్తున్నారు. అశ్విని దేవతలను వర్ణిస్తూ ఆయన ఏమన్నారంటే, అశ్విని దేవతలు ఆరోగ్యప్రదాయకులు, ఆరోగ్యప్రదాతలు. అశ్వరూపంలో ఉన్న సంజ్ఞాదేవికి జన్మించిన వాడు కనుక ఈ కవలలు అశ్విని దేవతలు. నాసత్య, దసరహ వాళ్ళ పేర్లు ఇంతకుముందు అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. నాసత్య, దసరహ అనేటటువంటి ఈ ఇద్దరు కూడా అశ్విని దేవతలుగా త్రిలోకాలు
సంచరిస్తుంటారు. త్రిలోకాల్లో కూడా ఎవరికి ఎటువంటి అస్వస్థత కలిగినా ఆ అస్వస్థత పోగొట్టి వాళ్ళని స్వస్థచిత్తుల్ని చేస్తుంటారు అటువంటి మహానుభావులు. వీళ్ళు హిరణ్మయములైన రథాల్లో వస్తుంటారట, బంగారు రథాల్లో వస్తుంటారు. వాళ్ళు హిరణ్మయ స్వరూపులు, తేజోరూపులు, హిరణ్మయ స్వరూపులు. వారి శరీరం, వారి ఆకారం హిరణ్మయాకారంలో ఉంటుంది, బంగారు ఆకారంలో ఉంటుంది, బంగారం యొక్క రంగులో ఉంటుంది, తేజస్సు వెదజల్లుతూ ఉంటారు. అటువంటి తేజోమూర్తులు అశ్విని దేవతలు అన్ని చోట్ల సంచరిస్తూ మరుద్గణం ఏ విధంగా ప్రజారక్షణ కలగజేస్తున్నారు, ఈ అశ్విని దేవతాగణం ఆరోగ్యాన్ని కలగజేస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుని నుండి మనం ఆరోగ్యాన్ని కోరాలి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, జ్ఞానమిచ్చేత్ హుతాశనాత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్. అటువంటి ఆ జ్ఞానమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం అంటే ఏంటి? తెలివి. ఏ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవాలంటే వెలుగు కావాలి. అంటే జ్ఞానాన్ని కలగజేసేది వెలుగు. ఆ వెలుగునిచ్చేవాడు భాస్కరుడు, ఆయనే ఆరోగ్యప్రదాత. అగ్ని ఇస్తున్నాడు వెలుగును. ఈ వేడి వెలుగు కాంతికి లక్షణాలు. ఆ కాంతికి అధిదేవత అగ్నిహోత్రుడు. ఈ అగ్నిహోత్రుడు తన తేజస్సును సూర్యభగవానుడికి ఇచ్చాడు. ఆ సూర్యభగవానుడు ఆ తేజస్సుతో అంతటా ప్రకాశిస్తూ ఆయన తన యొక్క వారసులుగా అశ్విని దేవతల్ని ఆరోగ్యప్రదాయకులుగా, ఆరోగ్యకారకులుగా పంపించాడు. అటువంటి మహానుభావులు ఇద్దరు కూడా మనకు ఈ ప్రజా రక్షణ కోసం వాళ్ళు సంచరిస్తున్నారు. ఇక్కడ మనకి ఇంద్రుడు, సప్తమరుత్తులు, ఇద్దరు అశ్విని దేవతలు, వీళ్ళందరూ కూడా ప్రజా రక్షణ కోసం వాళ్ళు అహరహం అనుక్షణం వాళ్ళు దేవతామృతులు, వాళ్ళకి విశ్రాంతి అక్కర్లేదా? వాళ్ళు ఎప్పుడు సంచరిస్తూనే ఉంటారు. అలా వాళ్ళు సంచరించకపోతే మన సంచారం ఆగిపోతుంది. వాళ్ళు సంచరిస్తున్నారు కనుకనే మన సంచారం సాగుతుంది. లేకపోతే వాళ్ళ ప్రయాణం ఆగిపోతే మన జీవన ప్రయాణం ఆగిపోతుంది. ఈ విధంగా ఆ మహానుభావులు వీళ్ళందరినీ వర్ణిస్తూ పృథివీ ఏ విధంగా మనకు ఆధారభూతమైందో, మనకు సస్య సంపదనిస్తోందో, ఈ సస్య సంపదను ఇచ్చేటటువంటి ఆ పృథివీకి ఆ శక్తిని ప్రసాదిస్తున్నది అంతరిక్షం, ఆకాశం. గగనం గగనాకారం సాగర సాగరోపమహ, దానికి అదే సాటి. దీన్ని అనన్వయాలంకారం అంటారు సంస్కృతంలో. అన్వయము లేని దానికి మరో సాటి లేదు, అనన్వయాలంకారం. రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివ, గగనం గగనాకారం సాగర సాగరోపమహ. ఇది ఆ అలంకారానికి ఉదాహరణ చెప్పారు అలంకార శాస్త్రంలో. రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివ, రామరావణుల యుద్ధానికి సాటి మరొకటి లేదుట. మళ్ళీ ఆ యుద్ధాన్ని చూడాలని మళ్ళీ రామరావణులు యుద్ధం చేయవలసిందే, వాళ్ళకి సాటి లేదు. రాముడికి రాముడే సాటి, రావణుడికి రావణుడే సాటి. వాళ్ళిద్దరి యుద్ధం అలా సాగిందిట. గగనం గగనాకారం, గగనానికి మరో పోలిక ఏది, ఉపమానం ఏది? పోలిక లేదు. గగనం గగనాకారమే. సాగర సాగరోపమహ, సాగరానికి సాగరమే ఉపమానం. ఆ విధంగా మనకి ఇక్కడ అంతరిక్షాన్ని కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. అంతరిక్షం జ్యోతిర్మండలానికి స్థానం అవుతుంది. జ్యోతిర్మండలం అంతా కూడా గ్రహాలు, ఈ సౌర కుటుంబం, ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారం గగనం. అటువంటి గగనం మనకు అనుక్షణం పృథివీకి శక్తినిస్తోంది. అలాగే సూర్యకిరణాల ద్వారా మనకు 7 రకాల ధాతువులు బలిష్టం చేస్తోంది. 7 ధాతువులు శరీరంలో ఉన్నాయి. 7 ధాతువులు శరీరంలో ఉన్నాయి. రక్త మాంస మేధో మజ్జ అస్థి సంధిబంధ, ఇలాంటి ధాతువులు 7 ఉన్నాయట. రక్త మాంస మజ్జ సంధిబంధ మేధో అస్థిలు, జల పదార్థాలు, మొత్తం 7 పదార్థాలు. వీటిని 7 ధాతువులు అంటారు. ఈ 7 ధాతువుల్ని తేజోమయంగా చేస్తూ వాటి విధులు నిర్వర్తించే విధంగా చేస్తున్నవి 7 కిరణాలు. సప్తాశ్వరథమారూఢం ఏకచక్రధరం దేవం అని వర్ణిస్తారు సూర్యుడిని ఉపాసించేటప్పుడు. సప్తాశ్వరథమారూఢం, ఆయన రథానికి 7 గుర్రాలుంటాయి. చక్రం ఒకటేట. ఏకచక్రాధిరూఢం,
ఏకచక్రరథారూఢం. ఏకచక్రరథారూఢం అంటే కాలచక్రం. కాలచక్రం ఒకటే, గుర్రాలు 7 ఉన్నాయి. ఆ 7 గుర్రాలు సప్త కిరణాలు. ఇంగ్లీష్లో FGR అంట, VIBGYOR. వైలెట్, బ్లూ, ఇండిగో, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అవి 7 సప్తవర్ణాలు అంటాను తెలుగులో. ఈ సప్తవర్ణాలు మనకి సప్తధాతువుల్ని వృద్ధి చేస్తున్నాయి. శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువు, రక్త, మాంస, మేధో, అస్థి, ఇలాంటి 7 పదార్థాలను సప్తధాతువులు అంటారు. ఈ సప్తధాతువులు, ధాతువులు అంటే శరీరాన్ని నిలబెట్టేటువంటి ఒక రకమైనటువంటి దివ్యాంశ తత్వాలు. వాటిని ఉద్బుద్ధం చేసే శక్తి సప్తకిరణాలకు ఉంది. ఆ సప్తకిరణాలు ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. అంచేతనే ఆయన్ని ఆరోగ్యం భాస్కరాదిత్య అని చెప్పడం కారణం అదే. ఆయన వల్లనే ఆరోగ్యం వస్తుంది. సూర్యకిరణాలు ప్రసరించకుండా ఉంటే కొన్నాళ్లకు జంతు జీవాలన్నీ కూడా మొత్తం నిశ్చైతన్యం అయిపోతాయి. అటువంటి భగవానుడు నీ దివాకరుడై మనకు జ్యోతిష్ను జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అలాగే అతని యొక్క ప్రతిబింబంగా చంద్రుడు కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. యథా ప్రతాపనాథ్ చంద్ర, యథా ప్రహ్లాదనాథ్ చంద్ర. ప్రతాపాత్ తపనో యథ, ప్రహ్లాదనాథ్ చంద్ర ప్రతాపాత్ తపనో యథ. అందరికీ ఆనందింపజేసే వెలుగులనిచ్చేవాడు చంద్రుడైతే, ఆ కిరణాల ద్వారా తపింపజేసేవాడు సూర్యుడవుతున్నాడు. ప్రతాపాత్ తపన, ప్రకృష్టం తాపం కలిగిస్తున్నాడు. ప్రకృష్టమైన తాపం కలిగిస్తున్నాడు కనుక ప్రతాప. ప్రకృష్టం తాపం ప్రతాపం. ప్రకృష్టంగా తప్పింపజేస్తున్నాడు మనల్ని. జలాన్ని తప్పింపజేస్తున్నాడు, శరీరాన్ని తప్పింపజేస్తున్నాడు. ఆ తపన ఉండకపోతే దీక్ష రాదు. శరీరంలో వేడి పుట్టకపోతే ఏ పని చేయలేం. అంచేత ఆ విద్యుత్, శరీరంలో వేడి అనే విద్యుత్తును ప్రవహింపజేసే భగవానుడు సూర్యభగవానుడు, ప్రత్యక్ష భగవానుడు. అటువంటి మహానుభావుడి యొక్క శక్తిని వర్ణిస్తూ ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు ఈ అగస్త్య మహర్షి. శ్రీరామచంద్రుడు రావణాసుర సంహారానికి వెళ్ళబోయే ముందు వాడు రావణాసురుడు మాయోపాయాలతో వానరులందరినీ సంహరిస్తూ ఉంటే చాలా బాధపడి ఆ రాత్రి సమయంలో ఏం చేయాలి, వీడిలా చంపేస్తున్నాడు అందరినీ, వానరులందరూ మరణిస్తున్నారు అని పాపం బాధపడుతుంటే అప్పుడు ఆయన అగస్త్యుడు ప్రత్యక్షమై, నాయనా నీకు సంధ్యా సమయం అవుతోంది, సరిగ్గా నువ్వు ఇప్పుడు సూర్యభగవాన్ని ఉపాసించు, మీ వంశ కారకుడైన మీది సూర్యవంశం, నీకు నేను ఉపదేశిస్తున్నాను, ఆదిత్య హృదయం ఉపదేశిస్తాను, ఆదిత్య హృదయ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నువ్వు పవిత్రుడవై ఉపాసించు, ఈ శక్తితో నువ్వు రేపు రావణ సంహారం చేస్తావు అని అగస్త్యుడు ఉపదేశించినటువంటి ఆ మంత్రరాజం అగస్త్యుడు చెప్పిన మంత్రం ఆదిత్య హృదయ మంత్రం. అటువంటి వాడు మహానుభావుడు ఈ అగస్త్యుడు. ఈ విధంగా ఆయన పృథ్వీయప్తేజ వాయురాకాశాలను వర్ణించాడు. తర్వాత ఇప్పుడు మనం 169వ మంత్రం, 178వ మంత్రం, 179, 180 ఈ 3 మంత్రాల్లో మన లోపాముద్రాదేవి, అగస్త్యుడి భార్య లోపాముద్రాదేవి, ఈ లోపాముద్రాదేవి వారిని దర్శించినటువంటి మంత్రాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈవిడ దర్శించిన మంత్రాల్లో దివాకర, నిశాకర, రతి, ఈ 3 మంత్రాలు ఉన్నాయి, 3 సూక్తాలు. దివాకర, దివాం కరోతీతి దివాకర, దివః కరోతీతి దివాకర, నిశాం కరోతీతి నిశాకర, రాత్రిని కలగజేసేవాడు. ఈ వీళ్ళిద్దరిని వర్ణిస్తూ రతి అనేటువంటి అధిదేవతను కూడా ఆవిడ వారిని దర్శించింది. ఈ రతి అనే అధిదేవత ఇక్కడ ఈ మంత్రాలన్నిటికీ కూడా ఈ దర్శించిన మహానుభావురాలు లోపాముద్రాదేవి. ఇవి ఉన్నటువంటి ఛందస్సు గాయత్రి ఛందస్సు. తర్వాత దీన్ని ఏ విధంగా వినియోగించాలి అంటే సూర్యచంద్రమసోహో అనుగ్రహార్థం వినియోగ అని చెప్పారు. సూర్యచంద్రుల యొక్క అనుగ్రహం కోసం ఈ మంత్ర జపాన్ని వినియోగించాలట అని ఇక్కడ మనకు చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఈ మంత్రాలకు వ్యాఖ్యానంలో చెప్పారు. లోపాముద్రాదేవి దర్శించిన ఈ మంత్రాలకు వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే
మొత్తం మనకి ప్రపంచంలో ప్రపంచం అంతా కూడా 5 భాగాలుగా ఉన్న ప్రకృతితో కూడింది. పృథివీ అప్ తేజో వాయురాకాశాలు. పృథివీ అప్ అంటే నీరు, తేజ అగ్ని కాంతి, వాయు గాలి, ఆకాశ శూన్యం. ఈ 5 లేకుండా అసలు ప్రకృతి లేదు. ఈ 5 మన శరీరంలోనూ ఉన్నాయి, శరీరం బయట ఉన్నాయి. శరీరంలో కూడా 5 ఉన్నాయి కనుక మన శరీరాన్ని పాంచభౌతిక దేహం అంటారు. దహ్యతే ఇది దేహం, దహించబడేది దేహం. పంచభూతాత్మకమైన దేహం కనుక పాంచభౌతిక దేహం. చర్మం పృథివ్యాత్మకం. అప్ రక్తం రసాధిదేవత, రసానికి సంబంధించింది, అంటే ద్రవానికి సంబంధించినటువంటి, జరానికి సంబంధించింది రసం. పృథివీ ఆపస్సు అయిపోయింది. తేజస్సు జఠరాగ్ని, శరీరంలో ఆహారాన్ని జీర్ణింపజేసే జఠరాగ్ని తేజస్సు. కళల్లో ఉన్న తేజస్సు, కళల్లో ఉన్న కాంతి తేజస్సు. జీవాత్మ ఆజ్ఞాచక్రంలో ఉండి వెలుగు రూపంలో ఉంటాడు, అక్కడ తేజస్సు ఉంది. ఇలా తేజో గుణం కూడా శరీరంలో ఉంది. పృథ్వీ తేజో వాయు, గాలి ఇక చెప్పక్కర్లేదు, అది లేకుండా మనం ఉండలేం కదా. గాలి లేకుండా వాహనాలు ప్రయాణించలేవు, ఈ శరీరం అనే వాహనం ప్రయాణించలేదు. ప్రతి వాహనానికి ఉండవలసిందే గాలి. గాలి లేకుండా చరాచర ప్రపంచం ఏదీ లేదు. కాకపోతే శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన భాగాలుగా ఆ రూపాల్లో శరీరాన్ని నిలబెడుతోంది వాయువు. ఇంకా ఆకాశం అంటే శూన్యం. ఈ శూన్యం శరీరంలో మేధోకాశం, దహరాకాశం, ఇలా ఆకాశ శూన్య భాగాలుగా ఉంది. అంటే మేధస్సులో ఉండే శూన్య ప్రదేశాన్ని మేధోకాశం అంటారు. మేధోకాశం. అలాగే గుండెలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి శూన్య భాగాలను దహరాకాశం అంటారు. ఆ దహరాకాశంలోనే పరమాత్మ ఉంటాడట అంగుష్ట రూపంలో. అటువంటి ఆ గగనం అనేది మన శరీరంలో కూడా ఉంది కనుక ఇది పంచభూతాత్మక శరీరం, పాంచభౌతిక దేహం. ఈ పంచభూతాలు కూడా బయట ఉన్నాయి. ఎప్పుడైతే శరీరం శిథిలమైపోయి ఆయుర్దాయం క్షీణించిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందో అప్పుడు ఈ శరీరంలో ఉన్న తత్వాలు కూడా, పంచభూతాత్మక తత్వాలు బయట ఉన్న పంచభూతాల్లో కలిసిపోతాయి. అదే ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పారు విద్యారణ్య స్వాముల వారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లోపాముద్రాదేవి ఇక్కడ చెప్పింది ఏంటంటే, కాలస్వరూపమైనటువంటి సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, ఈ ఇద్దరిని గురించి, వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి రతి అంటే ఆసక్తి, కోరిక. ఈ కోరిక జ్ఞానాత్మకమై ఉండాలి, లౌకికమైన కోరికలు కాదు మనకు కావాల్సింది. ఇక్కడ జ్ఞానాత్మకమైన రతి ఇది. అంటే సూర్యభగవానుడు మనకు ఏ రకమైనటువంటి శక్తిని ఇస్తున్నాడు, చంద్రభగవానుడు ఏ రకమైన శక్తిని ఇస్తున్నాడు, ఈ ఇద్దరు కాలస్వరూపులు ఎలా అవుతున్నారు, అది తెలుసుకోవాలనే ఒక శక్తి రతి. దీనికి అధిదేవత రతీదేవి, మన్మథుడి భార్య. ఆ రతీదేవి దీనికి అధిదేవత. అటువంటి ఈ మంత్రానికి అధిదేవత రతీదేవి. ఆ మంత్రం గాయత్రి ఛందస్సులో ఉంది. మంత్రాన్ని దర్శించినటువంటి మహాత్మురాలు లోపాముద్రాదేవి. రతీదేవి అనుగ్రహే ఏతన్మంత్ర వినియోగ భవతి. ఆవిడ యొక్క అనుగ్రహం పొందడం కోసం మనం ఈ మంత్రాన్ని వినియోగించాలి. ఇది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకి కాలస్వరూపం విద్యారణ్య స్వాముల వారు వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, కాలస్వరూపం మనం చెప్పుకునే ముందు ఈ ప్రకృతిలో ఉన్న 5 తత్వాలు, శరీరంలో ఉన్న 5 తత్వాలకు కారణభూతమవుతున్నాయి. ఎలా అవుతున్నాయంటే, మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు. ఇవి వస్తువు గురించి తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు. త్వక్ చర్మం, ఆ వేడి ఉష్ణం ఉందా, శీతత్వం ఉందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా తెలుసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది త్వక్ చర్మం. ఇది పృథివీతత్వం. పృథివీతత్వం త్వక్కుగా మారింది. ఆ పృథివీతత్వం మనకి ఈ శక్తిని ఇస్తుంది. ఉష్ణస్పర్శ, శీతల స్పర్శ తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఈ త్వక్ అనే ఇంద్రియం, చర్మం అనే ఇంద్రియం. ఇది జ్ఞానేంద్రియం. చక్షు, నేత్రములు. ఈ చక్షు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి సూర్యభగవాను నుండి వచ్చింది. చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాత. చక్షో సూర్యో అజాయత. మనకి ఋగ్వేదంలోనే
పురుష సూక్తం ఉంది. పరమ విరాట్ స్వరూపం యొక్క రూపాన్ని వర్ణించే మంత్రాల సముదాయం పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలో చెప్పిన మంత్రమే ఇది. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత అని చెప్పారు. చంద్రుడు ఆ విరాట్ పురుషుడు యొక్క మనస్సు నుంచి ఉద్భవించాట, సూర్యుడు ఆయన నేత్రాల నుంచి ఉద్భవించాట. కనుక మనకు జ్ఞానేంద్రియ కారకుడు ఆయన, ముఖ్యంగా నేత్రకారకుడు ఆ సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు కాలాన్ని పగటి భాగంగా ఆయన విభజించుకున్నాడు, చంద్రుడు రాత్రి భాగంగా విభజించుకున్నాడు. ఈ ఇద్దరు కాలపురుషుణ్ణి వాళ్ళు సేవిస్తున్నారు. ఆ రకంగా కాలపురుషుడిని పరమాత్మ. ఈ విధంగా త్వక్ చక్షు శ్రోత్ర, త్వక్ చర్మము జ్ఞానాత్మకము స్పర్శను తెలియజేసేది, చక్షు నేత్రములు వస్తువు యొక్క రూపాన్ని సౌందర్యాన్ని దాని యొక్క తత్వాన్ని చూడటానికి ఉపయోగించేది చక్షువు, శ్రోత్ర చెవి వినడానికి శబ్దాన్ని వినడానికి ఉపయోగించేటువంటి జ్ఞానాన్ని తెలియజేసేది శ్రోత్రం. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా, జిహ్వా అంటే నాలుక రుచిని కలగజేసేది, రుచిని తెలియజేస్తుంది. మాట్లాడడానికి ఉపయోగించేది కూడా నాలుకే, జిహ్వా. తర్వాత ఘ్రాణ అంటే నాసిక. ఈ ఘ్రాణేంద్రియం ద్వారా మనం ఆ వాయువును ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో వాయువును తీసుకుంటున్నాం, వాయువును స్వీకరిస్తున్నాం, విడిచిపెడుతున్నాం. తర్వాత సుగంధం దుర్గంధం కూడా తెలిపేది ఘ్రాణేంద్రియమే. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలకు కారకులు పంచ తత్వాలు పృథ్వీ జప్తేజో వాయురాకాశాలు. శబ్దగుణకం ఆకాశం, శ్రోత్రానికి ఆధారం ఆకాశం, చర్మానికి ఆధారం పృథివీ, చక్షువుకి ఆధారం అగ్ని కాంతి. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా, జిహ్వకు ఆధారం జలం, ఘ్రాణేంద్రియానికి ఆధారం వాయువు. ఇలా పంచభూతాలు కూడా పంచ జ్ఞానేంద్రియాలు కారకులవుతున్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల ద్వారా ఇవి వాటి యొక్క కార్యకలాపాలను సాగిస్తున్నాయి. పంచకర్మలు ఏమిటి మనకి? పంచకర్మేంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థలు. వాక్ పాణి పాద పాయు ఉపస్థలు. విద్యారణ్య స్వాముల వారు ప్రత్యేకంగా కర్మేంద్రియాలు కూడా చెప్పారు ఇక్కడ. వాక్ అంటే నోరు, మాట ద్వారా మన భావ వ్యక్తీకరణ చేస్తున్నాం, మాటలను తెలియజేస్తున్నాం. ఇది వాక్ అనే క్రియను ఆ పనిని తెలియజేస్తున్నటువంటి కర్మేంద్రియం. వాక్ పాణి అంటే చేతుల ద్వారా అనేక పనులు చేస్తున్నాం. చేతులు లేకపోతే ఏ పనులు చేయలేం. చేతులు ఏ పని చేయడానికి ఆధారం చేతులు. వాక్ పాణి పాద నడవడానికి ఉపయోగించేవి పాదాలు. వాక్ పాణి పాద. పాయు ఉపస్థ. పాయు అంటే పురుషుడి యొక్క జననేంద్రియం, ఉపస్థ అంటే స్త్రీ యొక్క జననేంద్రియం. ఈ రెండు కూడా సృష్టి కారణాలు అవుతున్నాయి. ఈ విధంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, 4, 5, 20 అవుతున్నాయి. ఇంకా పంచ తన్మాత్రలు వస్తున్నాయి. పంచ తన్మాత్రలు అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు కోరేటటువంటి అవి చక్షువు రూపాన్ని కోరుతుంది, ఒక రూపాన్ని దర్శించాలనుకుంటుంది. తర్వాత ఈ జిహ్వ రసాన్ని కోరుతుంది, అంటే ఆ పదార్థం ఎటువంటిదో తెలుసుకోవాలనుకుంటుంది, అది స్పర్శ. రూపరస. స్పర్శ చర్మం ఏం చేస్తుంది? ఉష్ణమా శీతలమా తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది, అంటే స్పర్శ. గంధ అది సుగంధమా దుర్గంధమా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది, నాసిక. అలాగే శ్రవణం, అది సుశబ్దమా కుశబ్దమా మంచి శబ్దమా చెడ్డ శబ్దమా తెలుసుకునేటువంటి ఆ శ్రవణేంద్రియం ద్వారా ఆ శక్తిని తెలియజేస్తుంది. ఈ రకంగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు. శబ్దాన్ని తెలియజేసేది శ్రోత్రేంద్రియం, స్పర్శను తెలియజేసి త్వగేంద్రియం, రూపాన్ని తెలియజేసేది చక్షురేంద్రియం. శబ్ద స్పర్శ రూప రస, ఆ వస్తువు యొక్క రుచి ఎటువంటి తెలుసుకునేది జిహ్వేంద్రియం. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. గంధం అంటే ఆ వాసన తెలియజేసేది. ఈ రకంగా వీటిని పంచ తన్మాత్రలు అంటారు. పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, మొత్తం 25. ఈ 25తోనే ప్రపంచం అంతా వ్యాపిస్తోంది అని ఇక్కడ అరుంధతీదేవి ఈ మంత్రార్థంలో చెప్పినటువంటి విశేషాన్ని విద్యారణ్య స్వాముల వారు మనకు ఉపదేశించారు. దీంతో మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాం. తర్వాత ఆదివారం మనం చాలా ముఖ్యమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం. అరుంధతీదేవి చెప్పినటువంటి మంత్రాల్లో ఇంకా విశేషాలను విద్యారణ్య స్వాముల వారు చెప్తున్నారు. కాలస్వరూపమైనటువంటిది, కాలాన్ని ఎంత కనిష్టంగా విభజిస్తున్నారు, కాలస్వరూపంతో మనం ఎంత శరీరంలో ఎటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి, ఇదంతా మనకు ఈ విశేషాలను కూడా మళ్ళీ ఆదివారం తెలుసుకుందాం.
దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.